వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ముదిమి వచ్చు వరకు మనం పిల్లలుగా ఉన్నా, యవన బిడ్డలుగా ఉన్నా, లేక వృద్ధాప్యంలో ఉన్నా, రోగంతో ఉన్నా, కరువుతో ఉన్నా, కష్టంతో ఉన్నా, నన్ను ఎవరు చూస్తారు, నా పరిస్థితి ఏంటి అని మనం చాలాసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం. భార్య నమ్మక, భర్త నమ్మక, కుమారుని నమ్మక, కుమార్తె నమ్మక టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరు లేరని అనుకుంటున్నావేమో, నన్నెవరు పట్టించుకోరు అనుకుంటున్నావేమో, అయితే నేనే నీకు తోడై ఉండి ముదిమి వచ్చు వరకు, వృద్ధాప్యం వరకు, మరణము వరకు నేను నిన్ను ఎత్తుకుంటానని దేవుడు జ్ఞాపకం చేస్తాను. చిన్న బిడ్డల్ని మనం ఎత్తుకుంటాం ప్రియులారా. చిన్న బిడ్డల్ని మనం ఎత్తుకున్నప్పుడు వారు ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతారు. అలాగున మన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎత్తుకొని ఉంటే, దేవుడు ఆయన చంకనెత్తుకున్నప్పుడు మనకు రోగం వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా నా దేవుడు నన్ను ఎత్తుకున్నాడన్న ధైర్యంతో మనం ముందుకు సాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలను దేవుడు ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటాను. రోగం వచ్చినా నేను నీతో ఉంటాను, కరువు వచ్చినా నేను నీతో ఉంటాను, నీకు ఏదైనా భయం కలిగినా నేను నీతో ఉంటాను, శత్రువులు నీ మీదకి వచ్చినా కూడా నేను నీతో ఉంటాను, ఏమొచ్చినా కూడా నేను నీతో ఉంటానని దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ప్రియులు, ఒకవేళ మనల్ని నమ్మిన వారు, మనం ఎవరినైనా నమ్మి ఉంటే, మన ఫ్రెండ్స్ను లేక భార్యను, భర్తను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను ఎవరినైనా నమ్మి ఉంటే వారు ఒకవేళ ముదిమి వచ్చే వరకు మనతో ఉంటారో లేదో తెలియదు ప్రియులు. అని మన ప్రియరక్షకుడు ముదిమి వచ్చు వరకు మనతో ఉంటానని దేవుడు జ్ఞాపకం చేస్తాను. నిన్ను ఎత్తుకుంటానని దేవుడు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఒకానొక తల్లి తన కుమారులు, కుమార్తెలు కలిగి ఉండి కూడా ఆ తల్లికి భోజనం పెట్టేవారు లేరంట ప్రియులు. ఎంతో అల్లారు ముద్దుగా కుమారులను, కుమార్తెలను పెంచుకున్నది, చాలా సంతోషంగా పెంచుకున్నది. నా పిల్లలు ముదిమి వచ్చే వరకు నన్ను చూసుకుంటారని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నది. వారు పెద్దలై వివాహాలు అయిపోయి వారికి బిడ్డలు కలిగిన తర్వాత తల్లిని పట్టించుకోవడం మానివేశారంట ప్రియులు. ఆమె కొంతకాలం ఊరు బయట ఉండి, కొంతకాలం రోడ్ల మీద ఉండి, కొంతకాలం ఇరుగు పొరుగు వారి దగ్గర ఉండి, చివరికి ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టును ఆశ్రయంగా చేసుకొని ఆ చెట్టు కిందే ఆమె భోజనం వండుకోవడం, తినడం, పడుకోవడం చేస్తూ ఉందంట. ఆమె అంటా ఉన్నది, ముదిమి వచ్చు వరకు నన్ను నా పిల్లలు పోషిస్తారని అనుకున్నాను, నేను సమాధిలోనికి వెళ్ళేంత వరకు నా పిల్లలు నన్ను కాపాడతారని అనుకున్నాను, ఎంతో అల్లారు ముద్దుగా నా పిల్లల్ని పెంచుకున్నాను. కానీ ఈరోజు నా పిల్లలు నాకున్నా కూడా నేను ఆ ఇల్లు ఈ ఇల్లు అడుక్కుని తిని బ్రతకవలసినటువంటి పరిస్థితి నాకు వచ్చింది అని ఆమె వాపోతూ ఉన్నది ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఇలాగున్న మనుషులను, ఇంటి వారిని, బంధువులను, రక్త సంబంధికులను మనం నమ్మితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రియులారా. అయితే యేసయ్యను నమ్మినటువంటి బిడ్డలను, అనగా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని దేవుడు ముదిమి వచ్చు వరకు నేను నిన్ను విడువనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట వ్రాయబడి, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము అంటూ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనకు వయసు పెరిగినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, లేక
మనం రోగం పట్టినప్పుడు, మంచం పట్టినప్పుడు, ఇంకా ఆధారం లేదన్నప్పుడు భక్తులు ఏం చేశారంట? వేరే తరానికి, మన కడుపులో పుట్టినటువంటి మన బిడ్డలకు, మన కుమారులకు ఏమి బోధించమని ఆయన చెప్తూ ఉన్నాడు? వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు. దేవుడు మనకు అవకాశం ఇస్తే దేవుని యొక్క పరాక్రమను గుర్చి, దేవుని యొక్క పౌరుషమును గుర్చి, ఆయన శౌర్యమును గుర్చి, ఆయన అద్భుత కార్యములను గుర్చి, ఆయన సూచక క్రియలను గుర్చి తెలియజెప్పే వారముగా మనం ఉండాలి. మనం తినడానికి, త్రాగడానికి, లేక ఇతరులతో గొడవ చేయడానికి, సమస్యలు సృష్టించడానికి, లేక ఇంకేదైనా చేయటానికి మనం ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకోకూడదు ప్రియులారా. ఒకవేళ బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క మహాతిశయమును, దేవుని యొక్క శౌర్యమును, దేవుని యొక్క బాహుబలమును ప్రకటించడానికి మనం ఇంకా కొంతకాలం బ్రతకాలని కోరుకోవాలని భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనకు దేవుడు ముదిమి వచ్చే వరకు ఆయన కాపాడినందుకు, ఆ కారణము చేత దేవుని సన్నిధిలో చేరిన మనము తప్పకుండా దేవుని యొక్క శౌర్యమును గుర్చి, దేవుని యొక్క బాహుబలమును గుర్చి పుట్టబో శిశువులకు, మన కుమారులకు, మన కుమార్తెలకు, అలాగే మన ఇంటి వారికి, చిన్నలకు, పెద్దలకు అందరికీ దేవుని యొక్క శౌర్యమును తెలియజేసే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం ఇక మీదట దేవుని యొక్క శౌర్యమును తెలియజేయదుము గాక. దేవుని యొక్క బాహుబలమును అనేకులకు తెలియజేయదుము గాక. దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక మీదట దేవుని యొక్క శౌర్యమును నువ్వు ప్రకటించుతావు గాక. దేవుని యొక్క బాహుబలమును నువ్వు ప్రకటించుతావు గాక. దేవుడటి ధైర్యముతో నిన్ను నింపును గాక, రోషముతో నింపును గాక, విశ్వాసముతో నింపును గాక. దేవుడు అలాంటి కృపను నీకు నీ ఇంటి వారికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా అలాగున దేవుని యొక్క బాహుబలమును, దేవుని యొక్క శౌర్యమును గురించి అనేకులకు తెలియజెప్తూ దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిజముగా ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. కాపాడే దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. కనికరించే దేవుడు మీరే తండ్రి, మీ స్తోత్రాలు. మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. అందుకే దేవా, మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ శౌర్యమును గురించి, మీ బాహుబలమును గురించి అనేకులకు తెలియజెప్పే వారముగా మమ్మల్ని ఉంచబోతున్నందుకే మీకు స్తోత్రాలు. అట్టి ప్రార్థనతో, అట్టి విశ్వాసముతో, అట్టి భక్తి భావములతో మమ్మల్ని నింపినందుకే మనం స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం తండ్రి అన్నింటిలో మీరు కరుణ చూపినందుకే స్తోత్రాలు. సంపూర్ణ ఆయుష్నిచ్చినందుకు స్తోత్రాలు. సంతానం ఇచ్చినందుకే స్తోత్రాలు. ఎగ్జామ్స్లో మీ బిడ్డలకు తోడుంచినందుకే స్తోత్రాలు. జాబ్స్ ఇచ్చినందుకే స్తోత్రాలు. తండ్రి రాకపోకల్లో మీ తోడుంచినందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ శుభదినాన తండ్రి ఎంతమంది ఈరోజు బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారు వారందరికీ మీ దీవెన ఆశీర్వాదం శుభం కలుగు చేసినందుకై మీకు స్తుతులు చెల్లించు. మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.